ఈరోజు సద్దులు చేస్తున్నాననమాట. సద్దుల బతుకమ్మ అంటారు కదా! సో, ఇంట్లో 5 రకాలు, 9 రకాలు ఇలా తయారు చేస్తూ ఉంటాము. నేనైతే 9 రకాలు చేయట్లేదు. 5 రకాలు తయారు చేస్తున్నాను. అంటే ఒకటి మన పీనట్స్ పల్లీలతోటి, నువ్వులతోటి, కొబ్బరి, పులిహోర, దద్దోజనము. పులిహోరలో కూడా 2, 3 రకాలుంటాయి. ఒకటి చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, గోంగూర పులిహోర ఇలా రకరకాలు ఒక 9 రకాల సద్దులు తయారు చేస్తారు. సో, ఈరోజొచ్చేసి నేను పీనట్స్ ఫ్రై చేస్తున్నాను. ఒక 5 రకాల సద్దులైతే చేస్తున్నాను. అవేంటేంటో మీకు చూపిస్తాను. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు మనము. ఈరోజు సద్దుల బతుకమ్మ. మరి నైవేద్యానికి ముందుగా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను. రైస్ ఉడికే లోపల చకచక ఎన్నో పనులు చేసేసుకోవచ్చు. అవేంటో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను పల్లీలు, నువ్వులు, ఎండి కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. సద్దుల బతుకమ్మ రోజు మా ఇంట్లో పల్లీల పొడితో అన్నము, నువ్వుల పొడితో అన్నము, ఎండి కొబ్బరితో అన్నము ఇవన్నీ జింజర్ గార్లిక్ లేకుండా నైవేద్యం కోసమని తయారు చేస్తూ ఉంటాము. సద్దుల బతుకమ్మ రోజు 3 రకాలు లేదా 5 రకాలు లేదా 9 రకాల ఏ పొళ్ళతో చేసిన రైస్ అయినా సరే, లేదా పులిహోరలు, దద్దోజనము ఇలా మనకు తోచింది చేసుకోవచ్చు. లేదా ఒక్కటి చేసినా పర్లేదు. మా ఇంట్లో ఇవన్నీ చేసే అలవాటు ఉందన్నమాట. సో, కనీసం ఒక 5 రకాలైన మా అత్తయ్య చేస్తూ ఉంటారు. ఇక మా ఆయనకి ఆయన చిన్నప్పటి నుంచి సద్దుల బతుకమ్మ రోజు ఇన్ని రకాలు తినే అలవాటు. ఇక మా అత్తయ్య ఎలానో దూరంగా ఉన్నారు కదా! ఆయన ఇష్టం కూడా అలా ఆలోచించుకొని ఇవన్నీ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మా ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పొడి అయితే ఉండాలి. ముఖ్యంగా మా ఆయనకి, మా పాపకి పొళ్ళంటే చాలా ఇష్టము. ఈ పొళ్ళని కొంచెం ఎక్కువ స్పైసీగా చేస్తూ ఉంటాము. ముఖ్యంగా దోసలు, ఇడ్లీలు లేదా అన్నంలో తినాలి అంటే. ఈరోజు నైవేద్యంకి కదండి. సో, సింపుల్గా ఫాస్ట్గా అయ్యేలాగా చేస్తున్నాను అన్నమాట. ఇక ముందు ఒక ప్యాన్లో పల్లీలు తర్వాత నువ్వులు తర్వాత ఎండి కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ ఫ్రై చేయడానికి పెద్ద టైం పట్టలేదు. మీడియం ఫ్లేమ్ పైన చక్కా ఫ్రై చేసి పెట్టేశాను. ఎండి కొబ్బరి మాత్రం ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలు. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. సో, పల్లీలు, నువ్వులు, ఎండి కొబ్బరి చల్లారే లోపల మన బ్యాక్ యార్డ్లో కరివేపాకు హార్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు అండి. కోస్తుంటేనే భలే కమ్మటి సువాసన ఉందన్నమాట. ఈ కరివేపాకు నేను ఆకులాగా పొళ్ళల్లో వేయకుండా మిక్సీ పట్టేస్తానన్నమాట ఫ్రై చేసి. అలా కడుపులో పోతుంది. ఈ కరివేపాకులో బోళ్ళని గుణాలు. సో, ఆకులు వేరి పాడేయకుండా ఉండడానికి కోసమని నేను దీన్ని వేయించేసి పొడిలో వేసేసి మిక్సీ పట్టేస్తాను. సో, అలా కడుపులో పోతుంది కదండి. అలా ఈజీ అనిపిస్తుంది అనమాట. సో, ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేయించుకున్నాం. వీటిలో కొన్ని స్పైసెస్ కూడా ఫ్రై చేసుకుందాం ఒకేసారి. ఒక 3 స్పూన్లు ధనియాలు, స్పూనున్నర జీలకర్ర అనమాట. ఇవన్నీ ఒక పాన్లో మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో నేను ఒక 4 నుంచి 5 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. సద్దుల బతుకమ్మ రోజు ఏదైతే పొళ్ళతో చేసే రైస్ కానివ్వండి లేదా పులిహార, దద్దోజనం ఇవన్నీ సాత్వికమైన ఆహారం అన్నమాట. వీటిలో ఎలాంటి జింజర్ కానీ గార్లిక్ కానీ కలపకుండా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం పొళ్ళు చేసుకోవడానికి అన్ని పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు, ఎండి కొబ్బరి అన్నీ చల్లగా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 నుంచి 4 పిరికెళ్ళు నువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ముందే ఎప్పుడు ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువ వేయండి.
పొడి అంతా రెడీ అయినాక లాస్ట్కి చూసుకొని ఎక్కువ పడుతుంది అన్నప్పుడు యాడ్ చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మనం ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్, ఇది రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ ఒక 2 సార్లు అలా తిప్పామంటే బరుసుగా ఇలా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం నువ్వుల పొడి తయారు చేసుకున్నామో పల్లీల పొడి కూడా అదే విధంగా అండి. ఒక 3 పిరికెళ్ళు పల్లీలు, మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, దీంట్లో కరివేపాకు, ధనియాలు 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర, టర్మరిక్, ఒక 2 రెడ్ చిల్లీస్, అంతే. మూత పెట్టేసి ఒక 2 రౌండ్లు తిప్పామంటే పల్లీల పొడి కూడా బరుసుగా చక్కగా రెడీ అయిపోయింది. ఈ పొళ్ళు మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుసుగా తింటే చాలా బాగుంటుంది. ఎండి కొబ్బరి కూడా సేమ్ అండి, కాకపోతే దీంట్లో చిల్లీ పౌడర్ చాలా తక్కువగా వేస్తాను, రెడ్ చిల్లీస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటాను అన్నమాట. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కర్రీ లీవ్స్, ధనియాలు, జీలకర్ర, కొంచెం అంత రెడ్ చిల్లీ పౌడరు అండ్ టర్మరిక్ వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పామంటే ఎండి కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ పొళ్ళు చేయటం చాలా ఈజీ అండి, కాకపోతే మరొకసారి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే దోశలు, ఇడ్లీలు, ఊతప్పాలు రెగ్యులర్గా అన్నంలో తినాలంటే కాస్త స్పైసీగా తింటే బాగుంటుంది. ఈ పొళ్ళు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కారం వేసి చేసుకున్నారనుకోండి, అది ఒక 15 రోజులు నిల్వ ఉన్న చప్పదనం అవ్వకుండా అంతే స్పైసీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ రెడీ అయిన పొళ్ళని తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, దీంట్లో క్యూమిన్ సీడ్స్, కరివేపాకు అండ్ మినపప్పు యాడ్ చేసుకొని కాస్త ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 2 కర్రీ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోవాలి. హింగ్ మీరు వద్దు అనుకుంటే స్కిప్ కొట్టేయచ్చు, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకొని ముందు మనము కొబ్బరి పొడి చేసుకుందాము. ఈ వేడి అన్నంలో ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని అలా ప్యాన్లో టాస్ చేసామంటే భలే రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, కోకోనట్ రైస్ అయితే ఇంచుమించు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా అయితే మనం తయారు చేసుకున్నామో అదే విధంగా పీనట్ రైస్, సెసమీ సీడ్స్తో రైస్ ఇలానే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఏ పొడైనా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలి, ఎక్కువ హడావుడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో పొళ్ళు అయితే ఇంత ఈజీగా హడావుడి లేకుండా, కిచెన్ మెస్ అవ్వకుండా, తక్కువ సామాన్లు ఎందుకు అంటున్నానంటే కిచెన్లో ప్రతిరోజు మనం ఏమైనా వంటలు చేసామంటే ఎంతో మెస్ అవుతూ ఉంటుంది, ఎన్నో గిన్నెలు, స్పూన్లు అన్నీ పడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఒక 2 ప్యాన్లు, ఒక 3 బౌల్స్, ఒక 3 ప్లేట్స్ తోటి ఫుల్ వంట ఇలా రెడీ అయిపోయిందనమాట. ప్రతిసారి ఏ వర్క్ అయినా సరేనండి, అది ఆఫీస్ వర్క్ అవ్వనివ్వండి, ఇంటి పని అవ్వనివ్వండి, లేదా ఇంకే పనైనా అవ్వనివ్వండి, హార్డ్ వర్క్ లాగా కాకుండా స్మార్ట్గా చేయాలి. హార్డ్ వర్క్ రోజులు ఒకప్పటి రోజులండి. పాతకాలంలో చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఒక టిఫిన్ చేయాలన్నా అసలు ప్రతిదీ మీరు పేరు పెట్టండి, ఏదైనా చాలా హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో హార్డ్ వర్క్ రోజులు పోయాయి, అన్నీ స్మార్ట్ వర్కే. అన్ని రకాల గ్యాజెట్స్ వచ్చాయి, ప్రతి దానికి దేనికి అదే తిప్పేయచ్చు, స్విచ్లు వేస్తే ఆన్ అయిపోతాయి. ఇక ఇలాంటి రోజుల్లో కూడా ఫ్రెష్గా తింటేనే న్యాయం చేసినట్లు అనమాట. ఇంకా మనం హోటల్ నుంచి తెప్పించుకొని, ఇంకా ఫ్రోజన్ ఫుడ్ తిని, ఇంకా ఫ్రిడ్జ్లలో ఫుడ్లు తిని ఇంకెందుకండి. స్మార్ట్ డేస్ కాబట్టి స్మార్ట్గా చేసుకొని స్మార్ట్గా తినేయాలని నేను అనుకుంటాను. సో మీతో ముచ్చట్లు పెడుతూ ఇన్ని రకాల రైస్లు అయితే తయారు చేశాను. పులిహోర మాత్రం మొన్న మన ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు చింతపండు పులిహోర కోసమని చింతపండు కాస్త ఎక్కువగానే తాలింపు పెట్టాను అనమాట.
అది కాస్త మిగిలింది. సో దాన్ని ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. దద్దోజనం కూడా సపరేట్గా చేయబోతా ఉన్నానన్నమాట. సో ఇవి వచ్చేసి ఈరోజు సద్దుల బతుకమ్మ కోసమని చేసిన నైవేద్యాలు. మా అత్తయ్య ఉంటే నేను ఇలా చేస్తున్నప్పుడు ఆవిడ పాపం ఎంజాయ్ చేసేవారేమో, ఆవిడ ఎక్కడో ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య మా ఆయన కోసం ముఖ్యంగా చేస్తూ ఉంటారు. దసరా అంటే మా హస్బెండ్ గుర్తు చేసుకునేది సద్దులు అనమాట. మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. మా అత్తయ్య గారు అయితే సద్దులు అని పిలుస్తూ ఉంటారు, నాకు కూడా అలానే తెలుసు. సో చక్కగా వంట కార్యక్రమం ముగించుకున్నాను, అన్ని పనులు చక్కబెట్టేసుకున్నాను. ఇక సాయంత్రం కమిట్మెంట్ వేరేలాగా ఉంది. మరి మనకు ఇంత టైం స్పెండ్ చేసి చేసిన నైవేద్యాలు మా బాబు ముట్టుకోడు. వాడికంటూ మళ్ళీ ఒక సపరేట్ వంట, వాడికంటూ ఒక పప్పు ఇగురు అయితే రెడీగా చేశాను. ఏదేమైనప్పటికీ ఈ రోజుకి సరిపడా అన్ని పనులు చక్కబెట్టేసుకున్నాను. మళ్ళీ రేపు ప్రొద్దున వరకు కిచెన్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు అనే విషయం నాకు అర్థమైన తర్వాత ఎన్ని బటర్ఫ్లైసో చిన్ని ప్రాణం ఎంతో సంతోషపడతా ఉందన్నమాట. సాయంత్రం పూట ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది ఉంది, బతుకమ్మ ఆడేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసమని ప్రొద్దున నుంచి ఇంత ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎన్ని సరదాగా మాట్లాడినా ఏది మాట్లాడినా ఫ్యామిలీ అయితే ఫస్ట్ అండి. ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ అన్నీ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ప్రెప్ చేసుకున్న తర్వాత టైం దొరికితే బయటికి వెళ్తానన్నమాట. ఈరోజు చాంటింగ్లో పికాక్ గ్రీన్ అన్నారనమాట. సో అందుకనే నేను ఈ శారీ కట్టుకున్నాను ఈరోజు. దాచిపెట్టిన చీరలన్నీ ఇప్పుడు తీసి ఒకటొక్కడిగా వేసుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో పెద్దగా ఏమీ ఉండవండి ఫంక్షన్స్, లేదా మంచి హెవీ పట్టు చీరలు కట్టుకునే అంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమి ఉండవు. ఉన్న గ్యాదరింగ్స్ కూడా శ్రావణ మాసము, లేదా మన నవరాత్రి, గణేశుని పండగ, దీపావళి. ముఖ్యంగా ఈ నవరాత్రికి, శ్రావణ మాసానికి అయితే పసుపు కుంకుమకు పిలుస్తూ ఉంటారు కదా, దానికి ఇలా శారీస్ ఇక ఒక్కొక్కటి తీసి కట్టుకుంటాం అంతే. ఇది నవరాత్రి, శ్రావణ మాసం తప్పితే ఇక ఇయర్ పొడుగుతా పెద్దగా ఇలా ఇంత పెద్ద పెద్ద బార్డర్ శారీస్ లేకపోతే ఇంత జ్యువెలరీ వేసుకొని బయటికి వెళ్ళే అలాంటి ఫంక్షన్స్ ఏమి ఉండవు అనమాట. ఎప్పుడో వన్స్ ఇన్ అ బ్లూ మూన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వస్తే అప్పుడు కొంచెం పట్టు చీరలు తీసి కట్టుకోవడం జరుగుతుంది. అందులో ఎండాకాలం ఇక్కడ విపరీతమైన ఉబ్బ అనమాట. ఇక పట్టు చీరలు కట్టుకొని బయటికి వెళ్ళామా స్వెట్టింగ్ ఉంటుంది, అదొకటి. దాని తర్వాత నేను మార్నింగ్ రొటీన్ అయితే చేశాను కదా, నా ఈవినింగ్ రొటీన్ చిన్న జలక్ చూపిస్తాను. ఇప్పుడు పిల్లలు ఆఫ్టర్నూన్ టు సే ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు కదా, ఇంటికి రాగానే అందరం అర్లీ డిన్నర్ చేసేస్తామన్నమాట. ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు నేను బయటికి కూడా వెళ్ళాలి, పూజకు వెళ్తున్నాను, అందులో బతుకమ్మకు వెళ్తున్నాను. మన ఇంట్లో బతుకమ్మ ఆడేసి బయటికి తీసుకెళ్తాను అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కదా, సో అందుకే అర్లీగా మొత్తం కిచెన్ ప్యాకప్. ఇప్పుడు ఇగోండి 5:45 అవుతుంది టైము, చూడండి. సో ఇక వచ్చిన తర్వాత ఏ పని ఉండదు. మరి 5 గంటలకి 6 గంటలకి అలా డిన్నర్ తినేస్తే పిల్లలకి మళ్ళీ ఆకలి అయ్యేదా అని అడుగుతారు. ఎస్, పిల్లలకి ఆకలి వేస్తే అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ కూడా చేసేస్తాను వేడిగా తినడానికి అనమాట. లేదు అంటే ఫ్రూట్స్ అలా ఏమైనా తిని పడుకుంటారు. ఫ్రూట్స్ కూడా వద్దు అనుకుంటే జ్యూస్ చేసి పెట్టేస్తాను, వెజిటేబుల్ జ్యూస్. అది కూడా చాలా లేట్ నైట్ ఇవ్వనండి, 7 లోపలే తాగేసేలాగా చూసుకుంటాను అనమాట. సో ఈరోజు కామెంట్ చేయండి మరి, మా చిట్టి బతుకమ్మ ఎలా ఉన్నారు? నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది, చాలా కలర్ఫుల్గా. నేనేంటంటే రెడ్ వైట్ అలా అనుకున్నాను, చాలా బాగా వచ్చిందని అనిపించింది. ప్రతాప